హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, ప్రాక్టికల్గా ఉండండి. ఓకేనా? సో థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? సో ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవరికైనా టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? డైరెక్ట్ కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు. సరే, అంటే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, మీ యొక్క ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకున్నా నాకు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. సరేనా? ఓకే. సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే వెరీ స్పెషల్ రీడింగ్ అండి. అసలు మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు గుర్తున్నారా లేదా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, సో మీ లైఫ్లో నుండి, మీ జీవితంలో నుండి, మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఇప్పుడు మీరు గుర్తున్నారా లేదా. ఓకేనా? సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి ఆ పర్సన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ పర్సన్ ఫేస్, ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్, ఆ పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సరేనా? సో యాక్షన్. ఓకే, వెరీ గుడ్. విక్టరీ, గాడెస్ ఆఫ్ ది మూన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, ఏంజల్ ఆఫ్ లవ్, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఓకే, డిసీట్. సరే, 6 కార్డ్స్ తీసుకున్నాను నేను. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ అనేది చెప్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమంటారు, డబ్బు, మనీ, డబ్బు అని వీళ్ళు డబ్బు వెంట పరిగెడుతున్నారు అన్నమాట. ఓకేనా? డబ్బు వెంట, డబ్బు, గెలుపు, విక్టరీ. అసలు ఇక్కడ అక్కడ అంటే ఏంటి, మూడ్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి ఇక్కడ. ఓకేనా? చూడండి, దేవుణ్ణి అంటే నాకు డబ్బు కావాలి, నాకు స్టెబిలిటీ కావాలి, నేను కావాలి లైఫ్లో. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ లేదన్నమాట. ఎంతసేపు ఏమంటారు, ఒక ఫైనాన్స్ గురించి, ఒక మనీ గురించి, అంటే ఒక డబ్బు గురించి, డబ్బు మనీ సో మైండ్ అంతా కూడా డబ్బు గురించే ఆలోచిస్తున్నారు. అంటే టోటల్ బాడీ అంతా కూడా డబ్బు అనే ఉంది. వాళ్ళ ఆలోచన విధానం డబ్బు గురించే ఆలోచిస్తున్నారు. ఫుల్ ఆఫ్ మైండ్, మనీ మైండెడ్లో ఉన్నారు ఈ పర్సన్. ఓకేనా? ఎస్. సో అబద్ధాలు చెప్పడం, డబ్బు కోసము ఏదైనా అబద్ధాలు ఆడడము, వెంపర్లు ఆడడము, ఏమంటారు, అసూయ, ఏదో మాయ చేసి, ఏదో మ్యాజిక్ చేసి, మాయ మాటలు చెప్పి త్వరగా మనం డబ్బు సంపాదించి పేరు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు పైకి వచ్చేసేయాలి, త్వరగా సంపాదించేయాలి. ఎదుటి వారిని చూసి ఏంటంటే కుళ్ళుకోవడం, వాళ్ళు పైకి ఎదుగుతున్నారని జెల్సీ ఫీల్ అవ్వడము, ప్రతిదీ వీళ్ళది వాళ్ళతో కంపేర్ చేసుకోవడము. అంటే వాళ్ళకంటే ఎదగాలి, నేను అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆడ ఏంటంటే అక్కడ ఏమీ లేకపోయినా కూడా నేను అట్లుండాలి, ఇట్లుండాలి, జీవితంలో పైకి ఎదగాలి అనే ఆలోచన, అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట. సో వాళ్ళు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు అన్నట్లు. ఓకేనా? సో గాల్లో ఆకాశం నిచ్చెన వేస్తున్నారు. ఆశ భార్యుడు, ఏదో సామెత ఉంది కదా. సో కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత కొట్టుమిట్టాడుతున్నారో, డబ్బు అని ఎంత కొట్టుమిట్టాడుతున్నారో, బట్ ఈ పర్సన్ లైఫ్లో సక్సెస్ అనేది లేదు. ఓకేనా? అంటే డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతున్నాయి అన్నమాట. ఇంకా వచ్చేసి వీళ్ళు సో డివైన్ని ప్రే చేస్తున్నారు, నన్ను హీల్ చేయండి, నేను అనుకున్న గోల్స్ రీచ్ అయ్యేటట్టు నన్ను ఆశీర్వదించండి అని వేడుకుంటున్నారు. సో ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నారు. సో ఇంకా ఏదంటారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం, సంపాదన కోసం ఇదే రంది అయిపోయింది అన్నమాట వాళ్ళకు.
ఓకేనా. ఈ పర్సన్కి గెలుపు సాధించాలి. సరే, ఇక్కడ ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్ మైండెడ్లో ఉన్నారు ఈ పర్సన్. గెలవాలి, ఎలాగైనా గెలవాలి. ఓకేనా. ఒక్కొక్కళ్ళు సో ఇక్కడ రాశుల పరంగా నేను చెప్తాను ఒకటి. కుంభరాశి, కన్యరాశి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనలాంటి వాళ్ళు పాజిటివ్గా, నీతి నిజాయితీగా ఆ డివైన్ బ్లెస్సింగ్స్ తోటి గెలవాలనుకుంటారు. సో కొంతమంది ఎలా గెలవాలనుకుంటారు, ఒకరిని తొక్కైనా సరే గెలవాలనుకుంటారు, లేకపోతే ఎవరినైనా బ్లేమ్ చేసైనా గెలవాలనుకుంటారు. సో ఇట్లా చాలా రకాలుగా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే అట్లా ఈ పర్సన్ మ్యానిపులేటర్, అంటే మ్యానిపులేషన్స్ చేసైనా సరే, లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేసైనా సరే, ఏమంటారు, లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్లుగా ఏదో మ్యాజిక్ చేసి, మ్యానిపులేషన్స్ చేసి, ఎదుటి వాళ్ళని మాయ చేసి, ఎదుటి వాళ్ళ నుంచి డబ్బు లాగాలి అనే మైండ్ సెట్ ఉన్న పర్సన్ వీళ్ళు. సో వీళ్ళ గోల్ ఒకటే, ఏ రకంగానైనా సంపాదించాలి. సో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి మీ పర్సన్తో మీదో మీకు రిలేటెడ్ డేటో లేకుంటే ఆ నంబర్ ఏదైనా కానీ నెంబర్స్ చెప్తాను ఇక్కడ. 29, 84, 3, 8, 12, 48, 25, 28, 7, 34, 13, 4, 42, 43, 10, 7 ఈ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి. 16, 7 ఇంకా 61 కూడా కనిపిస్తున్నాయి. సో మంత్ విషయానికి వస్తే మార్చ్, ఫిబ్రవరి, జూలై, జనవరి ఇవి కనిపిస్తున్నాయి కదా. సో రాశులు చెప్పాను కదా, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా కర్కాటక రాశి అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే డబ్బు అని బీభత్సమైన డబ్బు మాయలో ఉన్నారనేది కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ సిచ్యువేషన్ అది. సో వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళు దేనికోసం ఆ సిచ్యువేషన్లో ఉన్నారనేది తెలుస్తుంది. సో బట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అది చూస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఏమంటారు, ఒక డెవిల్ ఎనర్జీ. ఓకేనా. ఇక్కడ అన్నీ కూడా సో ఏంటంటే ఇవి జస్ట్ లైక్ ఒక మేజర్ ఆర్కానా లాగానే ఉన్నాయి. ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ డెవిల్ ఎనర్జీ వస్తుంది. కాకపోతే ఇక్కడ డెవిల్ కార్డు లేదు, బట్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ అయితే కనబడుతుంది. ఓకేనా. సో ఇక్కడ కర్మ పీరియడ్ బీభత్సంగా నడుస్తుంది. కర్మ అంటే ఈ పర్సన్ ఎవరెవరికి ఏమేమి చేసి వచ్చారో, ఎన్ని శాపనార్థాలు అయితే ఈ పర్సన్ పొంది ఉన్నారో, ఎవరికైతే ఈ పర్సన్ పాస్ట్ నుంచి కూడా అన్యాయం చేసుకుంటూ వచ్చినారో, ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది ఈ పర్సన్ డబ్బు కోసం కూడా ఎంత మ్యానిపులేట్ చేస్తారో వాళ్ళు గెలవడానికి. ఎవరెవరి విషయంలో అంటే ఈ పర్సన్ లైఫ్లో ఇక్కడ ఏంటంటే సమ్ అదర్ ఛాయిసెస్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అని కనబడుతుంది. సో ప్రతి సినారియోలో కూడా ఇక్కడ ఏంటంటే బీభత్సమైన కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. ఎందుకంటే డెఫినెట్గా ఇక్కడ డెవిల్ ఎనర్జీ ఉంది. వీళ్ళు ఎంత మెంటల్గా డబ్బు అని ప్రాకులాడుతున్నారో, ఆ డబ్బు తనకు అందట్లా, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎక్కడో ఆ డబ్బు విషయంలోనే ఘోరంగా దెబ్బతిని ఉన్నారు వీళ్ళు. ఓకేనా. అంటే జీవితంలో వీళ్ళు ఏంటంటే లైఫ్లో ఏదైనా న్యూగా కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అన్నా కూడా చేయలేని సిచ్యువేషన్, మొత్తం ఎండ్ అయిపోయింది సిచ్యువేషన్. కర్మ అనుభవిస్తున్నారు. ఓకేనా. అంటే ఏమంటారు కదా, అది కార్మిక్ ప్యాటర్న్స్ నడుస్తున్నాయి, డెవిల్ ఎనర్జీ నడుస్తుంది. ఓకేనా. మేబీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా కూడా అక్కడ కూడా చూద్దాం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా స్టెబిలిటీ వైజ్ అనుకోండి, రిలేషన్ వైజ్ అనుకోండి, మొత్తము ఆల్ ఆఫ్ సడన్ బ్లాస్ట్ అయిపోయింది సిచ్యువేషన్. ఓకేనా. ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, మనీ అని ఆక్రందనలు పెట్టుకున్నా, ఏడుస్తున్నా కూడా వీళ్ళ లైఫ్లో చీమంత గ్రోత్ కూడా లేదు. ఎలా ఉంటుంది గ్రోత్? ఒకరిని తొక్కి పైకి రావాలనుకున్నప్పుడు గ్రోత్ అనేది ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ వచ్చినా కూడా మళ్ళీ ఆ గ్రోత్ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో దాంతోపాటు కర్మ, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక బ్యాడ్ కర్మ, చెడు కర్మ అనుభవించాల్సి వస్తుంది. ఒక తొక్కి పైకి రావాలనే ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. సో ఆ దెబ్బ మీద దెబ్బ వీళ్ళకి తగులుతూనే ఉంది. వీళ్ళు చేసుకున్న దానికి, కర్మకి, వీళ్ళు ఏదైతే పాస్ట్లో కర్మ చేసుకుంటూ వస్తున్నారో ఆ కర్మలకి ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఓకేనా. ఆ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే. సో అంటే డివైన్ జస్టిస్ అనేది జరుగుతుంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా. డివైన్ నుంచి కూడా వీళ్ళు
ఏమంటారు కర్మ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సో ఎందుకంటే ఎనర్జీస్ చాలా టిపికల్గా బీభత్సంగా ఉన్నాయి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ పర్సన్కి లేవు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేవు, ఏంజల్ బ్లెస్సింగ్స్ లేవు. ఎంత మొత్తుకుంటున్నా, ఎంత వేడుకుంటున్నా, ఎంత నెత్తి నోరు మట్టుకుంటున్నా, ఏ నీ కర్మ నువ్వు చేసుకొని వచ్చిందే కదా, నువ్వు చేసుకొని వచ్చిన కర్మే కదా, ఆ కర్మకి నువ్వే బాధ్యురాలు కదా అన్నట్టుగా వీళ్ళు ఉన్నారనమాట. సో అనుభవించు, నువ్వే అనుభవించు, నీ కర్మం నువ్వు అనుభవించు. ఓకేనా? నీ కర్మం నువ్వు అనుభవిస్తేనే నీకు తెలుస్తుంది కదా. అనుభవాల ద్వారా నువ్వు లెసన్స్ నేర్చుకుంటావు. లెసన్స్ నేర్చుకుంటున్నారు కూడా ఇప్పుడు ఈ పర్సన్తో మీకు బ్రేకప్ అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఏంటంటే చాలా పీరియడ్ అయిపోయింది. పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు అసలు. నేను గుర్తున్నానో లేదో, వాళ్ళకి నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో అని ఎవరైతే థింక్ చేస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఈ రీడింగ్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే, సో చూడండి, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఏం చెప్పాలంటే, ఈ పర్సన్కి మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క ప్రేమ, మీరు ఎంత కేరింగ్గా తనకి ప్రేమను అందించారు, ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. మళ్ళీ ఈ పర్సన్ ఎంత డిపెండెంట్గా చేసుకున్నారు అంటే, మీరు వాళ్ళని బతిమలాడుకోవడము, ఏడవడము, తన ప్రేమ కోసం మీరు ఏడవడము, పిచ్చిగా తన వెంట పడడం, మీదొక మీనింగ్ఫుల్ కనెక్షన్. అసలు ఒక లవ్ అంటే ఏంటి అనేది, ఒక జెన్యూనిటీ అంటే ఏంటి అనేది, ఎమోషన్స్ అంటే ఏంటి అనేది మీరు దగ్గరుండి చూపించారు వాళ్ళకి. ఓకేనా? మీ దగ్గర చూసి నేర్చుకున్న పర్సన్ వాళ్ళు. మీరు ఇచ్చిన ప్రేమకు తిరిగి ఇవ్వలేకపోవచ్చు, బట్ ఒక లవ్, ఎమోషన్స్, కేరింగ్ అనేది ఎలా ఉంటాయి అనేది మీ దగ్గర చూసి నేర్చుకున్న పర్సన్. అంటే ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా మీలాంటి ప్రేమను ఇవ్వకపోవచ్చు, అది తిరిగి మీకు ఇవ్వలేదు. సో ఆ షేరింగ్ లేదు, ఆ కేరింగ్ లేదు, ఈక్వల్ బ్యాలెన్స్ లేదు. ఓకేనా? సో ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఖచ్చితంగా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే కర్మ అనుభవించారు కదా. సో ఈ కర్మ అనుభవించడానికి కారణం మిమ్మల్ని పాస్ట్లో మీకు చీట్ చేశారు. ఇక్కడ చూడండి, డిసీట్. సో ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని అయితే డెఫినెట్గా చెప్పొచ్చు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని అయితే చెప్పొచ్చండి. ఓకేనా? సో నాకైతే ఈ ఎనర్జీస్ వచ్చాయి. మరి ఈ ఎనర్జీస్ ఎవరు మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక అట్లీస్ట్ మినిమం రిజోనేట్ అయినా 20-30% మీకు కనెక్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.